భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ఆర్ఐ అంటే పార్టీ వీరాభిమాని, పార్టీని అభిమానిస్తుంటాడు. ఆ సందర్భంలో జగన్ మీద అపారమైన ప్రేమతో, వైసీపీ మీద అపారమైన ప్రేమతో ఆయన పెట్టే పోస్టుల్లో ఇదేమంటారు దాన్ని, అసహజ భాష, లేకపోతే కనుక బూతులు, దూషణలు, అశ్లీలమైనటువంటి పదజాలాలు ఉంటాయి. దానికి అతను చెప్పే కారణం ఏంటంటే, జగన్ భార్యని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు నేను కౌంటర్ చేశాను తప్పించి నేనుగా కావాలని చేయలేదు అన్నటువంటి. వీళ్ళేమంటారు, వాళ్ళ దాన్ని చూసి అంటారు. ఇట్లాగా ఎవరికాళ్ళు ఎదురోడు తప్పు చేస్తున్నటువంటి మనం తప్పు చేస్తున్నామంటే అంతకు మించి అమాయకత్వం లేదు. మనం విదేశాల్లో ఉన్నామంటే ఇక్కడ మన బంధువులందరినీ వదిలేసేసుకుని విదేశాల్లో ఉంటామా? ఉండం కదా. అక్కడ ఉన్నప్పుడు రాజకీయాలు వదిలేయాల్సిన పని ఏం లేదు, సంస్కారయుతంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. విదేశాల్లో నువ్వు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక అంశం మీద ప్రభుత్వం ఒక రకంగా చెప్తుంటే, లేదా ప్రతిపక్షం ఒక తప్పుడు ఆరోపణ చేస్తుంటే మనం దాన్ని అర్థమయ్యేలా భాషతో చెప్పచ్చు. కానీ బూతులు, దుర్భాషలతో సాగినటువంటి ప్రస్థానంలో వన్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు ఆయన ఇండియాకి రాగానే, అది కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి సందర్భంలో, మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఉన్న ప్రదేశంలో అయితే గనక తనను పట్టుకుంటారన్న ఉద్దేశంతో సొంత ఊరు, పుట్టిన ఊరు దగ్గర అంత్యక్రియలు చేసి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో తనని అరెస్ట్ చేసి తర్వాత చితక బాదినటువంటి సంఘటన. ఆయనే నిన్న మీడియాతో చెప్పుకొచ్చారు. కొట్టారు, అరుస్తున్నా సరే కొట్టారు, SICI అంటూ ఈవెన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇతర దేశాల్లో ఉంటూ ఇక్కడ పోస్టులు పెట్టిన వాళ్ళు వస్తే తిరిగి వెళ్ళరు, ఇక్కడ జైళ్లలో మీ వీసాలు, మీ పాస్పోర్ట్లు సీజ్ అయిపోతే అట్లాగే మిమ్మల్ని తిరిగి వెళ్ళనేమో, ప్లస్ మిమ్మల్ని చితకబాతాం అన్నటువంటి సంకేతం ఇచ్చింది ప్రభుత్వం. లోకేష్ వ్యూహంలో భాగంగా సాగినటువంటి ఈ దెబ్బ అన్నటువంటిది చాలా సిస్టమేటిక్గా నడిచిన నేపథ్యంలో ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో ఉండి దుర్భాషలాడినోళ్ళు, మామూలుళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, దుర్భాషలాడినోళ్ళు, బూతులతో పోస్టులు పెట్టిన వాళ్ళు అయితే ఈ 3.5 ఏళ్లలో ఇక ఇండియాకి రాలేరేమో, రావడానికి భయపడుతున్నారు అన్నది అయితే స్పష్టమవుతుంది.